ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మనోవేదన. అంశం పేరు మనోవేదన. ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, ఎంతగానో మాకు సహకరిస్తున్నారు. మీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకనగా మీ అందరి ప్రార్థన, మీ అందరూ చూపుచున్న ప్రేమానురాగాలతో ఈ కార్యక్రమానికి ముందు నడిపించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారు, ఎన్నో అవంతరాలు అడ్డుబండలు ఎన్నో వచ్చినను మరి దేవుడు తన యొక్క చిత్తానుసారంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారంటే దేవుని యొక్క కృప, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నా. దేవునికి మహిమ. ఇక వాక్య భాగంలోకి వెళదాం. మనోవేదన చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. వీరు ఇస్సాకునకు రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడితే మాలో ఉన్న ప్రతి దోషాలు వెళ్ళిపోతాయి. మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూద్దాం. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగజేశారు. ఎవరు వాళ్ళు? మరి ఇస్సాకు రిబ్కాల యొక్క కుమారుడు. ఈయన పేరు పెద్ద కుమారుడు ఏశావు. ఈ ఏశావు వేట యందు బహు నేర్పరి గలవాడు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మరి ఏశావు యాకోబును ఇరువురిని ఇస్సాకు అనుగ్రహించే ఏశావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. అయితే ఇతను వేట యందు బహు నేర్పరి. తండ్రి అన్నాడు, నాయనా నా కళ్ళు కనిపించట్లేదు, మందదృష్టి వచ్చేసింది, దయచేసి ఇక మరి నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాను, నేను మంచిగా నేను దీవించాలనుకుంటున్నాను, వేటాడి నాకు కొంచెం మాంసం అవి తీసుకొస్తే, ఆహారం తీసుకొస్తే నేను నిన్ను దీవిస్తానన్నాడు తండ్రి. అయితే ఏశావు వేట కొరకు వెళ్ళారు. లోబు మరి యాకోబు అంటే తల్లికి చాలా ప్రేమ, చిన్న కొడుకు కదా. అయితే అంది, బాబు నువ్వు వెళ్ళి మన మందలో ఒక చక్కని మేకనై తీసుకురా, నేను వాటిని తయారు చేసి మాంసం వండి మీ నాన్నగారికి నీ ద్వారా భోజనం తీసుకెళ్ళంటే యాకోబు అంటాడు, అమ్మా నున్నగా ఉంటుంది నా శరీరం, అన్నయ్య ఒళ్ళంతా రోమాలతో ఉంటుంది కదా, నాన్నగారు గుర్తుపట్టి ఒకవేళ నన్ను శపిస్తాడేమంటే ఏం కాదు, ఏమి శపించరు, ఒకవేళ శపించిన ఆ శాపాలు నా మీదకి వస్తాయి కానీ నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చేయాలని. అలాగే గొర్రె చర్మాన్ని ధరించుకొని ఇప్పుడు ఆ మందలో నుండి ఒక గొర్రెను తీసుకొచ్చేసి త్వరగా తయారు చేసి భోజనం వండి తల్లి ద్వారా ఈ వంట చేయించి యాకోబు తీసుకొని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు ఇతను నిజంగా ఏశావు అనుకొని పెద్ద కుమారుడిని అనుకొని చిన్న కుమారుడిని దీవించేశాడు. ఆ సంగతి తర్వాత ఏశావు వచ్చాడు, డాడీ నన్ను ఆశీర్వదించంటే నేను వేటాడి మాంసం నేను తీసుకొచ్చాను, నీకు భోజనం తీసుకొచ్చాను, నన్ను దీవించమంటే, అయ్యో నేను ఆల్రెడీ దీవించానే, నిజముగా దీవించేశా, నువ్వే అనుకున్నానే, యాకోబు ఇలా చేశాడా అనుకొని తండ్రి బాధపడుతుంది. ఈ సమయంలో ఏశావుకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో అయితే మా మమ్మీ మా డాడీ కావాలని చూసారా, మరి నాకు ఇవ్వాల్సిన దీవెన నాకు ఇవ్వకుండా వీరిరువురు కలిసి తమ్ముడికి ఇస్తారా? చూడండి, ఇక్కడ నుండి బయలుదేరిందండి మానవుని జీవితాల్లో. అన్నదమ్ముల్లో కూడా అసూయ, స్వార్థం అని బయలుదేరిక వెంటనే ఇతను వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరైతే ఇష్టం లేదు, ఏ జాతి వారి ఇష్టం లేదు, వారి దగ్గరికే వెళ్ళి కావాలని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. చూడండి అక్కడ మనం చదివినట్లయితే 34వ వచనం. ఏశావు 40 సంవత్సరం గలవాడైనప్పుడు హిత్తీయుడైన అదిగో, ఎందుకంటే హిత్తీలనగా అసూయ అని అర్థం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు కూడా మోషేతో కూడా చెప్పాడు, ఇదిగో మోషే నువ్వు కనాను ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కొన్ని జాతులు వారు ఉన్నారు, వారిని వెళ్ళగొట్టాలి, వారు అక్కడ పాతుకుపోయారు, వారు మీకు అడ్డుబండలుగా ఉంటారు, మీకు సోలాల్లాగా ఉంటారు, ముళ్ళుల్లాగా ఉంటారు, ఆ జాతిని వాళ్ళని లేకుండా చేయాలని చెప్పారు.
ఆ తర్వాత యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు మోషే తదనంతరం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ హిత్తీయులు అంటే అసూయ, వీరితో వియ్యమందుకోకూడదు, వీరి పిల్లలను చేసుకోకూడదు. కనుక వీరి పిల్లలను చేసుకోకూడదని ఒక ఇస్సాకు, రిబ్కా వీరు వాళ్ళ జాతులను అసలు రానియకూడదు అన్న స్వభావంతో ఉంటే ఏశావు ఏమనుకున్నాడు, మా నాన్నగారికి ఎవరైతే ఇష్టంగా లేరో, ఏ జాతి వారైతే ఇష్టం లేదో వారి పిల్లనే నేను పెళ్లి చేసుకోవాలి. చూడండి ఎంత బాధ, తండ్రికి ఎంతగా దుఃఖం కలగజేస్తున్నారంటే ఏశావు. ఎందుకంటే అసూయ బుద్ధితో మరి ఆ విధంగా తండ్రికి దుఃఖం కలగజేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ జీవితంలో కూడా చదువుదా, ఇంకా ఆదికాండము 28వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరామంలో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతను అక్కడ నుండి పంపివేశానని అతను దీవించినప్పుడు, నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని అతను ఆజ్ఞాపించినని యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాము వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని తెలుసుకున్నప్పుడు ఏశావు ఇస్మాయిలుకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రాము కుమారుడు ఇస్మాయిల్ కుమారైన కుమార్తె నేబాయతు సోదరైన మహారాజు పెళ్లి. చూడండి, తండ్రి వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరైతే ఇష్టలుగా లేరో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాడు ఏశావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆ తండ్రి అన్నాడు, బాబు పలానోళ్ళు వద్దు, ఈ ప్రజలతో వియ్యమందుకోవద్దు, వాళ్ళు మనకి సరిపోరు. ఎందుకంటే క్రైస్తవ సోదరులారా, విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసి అవిశ్వాసితో జోడు కుదరదు. ఎందుకంటే వీళ్ళేమో ప్రార్థన అంటారు, వాళ్ళేమో సినిమాలు అంటారు, వీళ్ళేమో దైవిక భక్తితో ఉంటే వాళ్ళు లోకానుసారంగా జీవిస్తారు. దీనివల్ల కుటుంబంలో గొడవలు, కలహాలు, చివరికి విడాకులు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు తెలుసుకోవాలి, అవిశ్వాసితో పొత్తు ఎక్కడదని వాక్యం చెప్తుంది కనుక విశ్వాసం అయినప్పుడు విశ్వాసతో వివాహం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలాని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభునామానికి మహిమ. నీ కుటుంబంలో ఒకవేళ మనోవేదన, పిల్లల వల్ల మనోవేదనతో ఉన్నావా? ఇక్కడ గమనించినట్టయితే ఏశావు తన తల్లిదండ్రులకు మనోవేదన కలగజేశాడు, దుఃఖం. ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకొని తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నారు, తల్లిదండ్రులు మనోవేదన గురి చేస్తున్నారు. మనోవేదనకు మందులే. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు అలా తప్పు చేస్తే ఏ తల్లిదండ్రులకైనా దుఃఖం కలిగింది. అరే, నా పిల్లలు నా మాట వింటారనుకున్నా, నా బిడ్డలు నా ఎంతో దైవ భయంలో ఉన్నారనుకున్నా, నా బిడ్డలు మంచి సత్ప్రవర్తన ఉంటున్నారు అనుకుంటున్నా, నా కుమార్తెని ఇలా చేస్తుందని ఎంతమంది తల్లిదండ్రులు వాపోయేవాళ్ళు ఉన్నారో తెలుసా? అందుకే అంటారు, ఇక అసలు నాకు చనిపోయింది అనుకుంటా బిడ్డ, నా పిల్లలు పుట్టలేదనుకుంటా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళకి ఆ విధంగా దుఃఖం కలిగి, అంతేగాని వారి మీద ప్రేమ లేక కాదు, వారికి ప్రేమే తల్లిదండ్రులకు వాళ్ళు చేసిన పని గురించి వాళ్ళు దుఃఖపడవలసి వస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీ తల్లిదండ్రులకు అలాంటి దుఃఖం కలగజేస్తున్నావా? నీ వలన వాళ్ళు మనోదుఃఖానికి గురవుతున్నారేమో గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా వాక్యంలో చూసినట్లయితే 38వ కీర్తన 8వ వచనం చదవండి. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ఏ వేదనతో? మనోవేదనతో. దావీదు అంటున్నాడు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. హల్లెలూయా. ఎందుకని? ఆయన జీవితంలో ఎన్నో మనోవేదనలు, మనోదుఃఖాలు, కడుపును పుట్టిన బిడ్డలు కూడా తండ్రికి దుఃఖం కలగజేస్తున్నారు. ఇతని జీవితంలో ఎన్నో రకాలుగా మనోవేదనకు గురై నేను సొమ్మసిల్లిపోతున్నా, ఈ వేదన తట్టుకోలేకపోతున్నా, వీటి వల్ల నేను చింతాక్రాంతుడిని అవుతున్నా, వీటి వల్ల హృదయం పగిలిపోతుందని దావీదు కూడా చాలా దుఃఖపడుతున్నాడు. ప్రియ సోదరుడా, నువ్వు ఎంతటి వాడువైనా, ఎందుకంటే ఒకవేళ ఎంతో కోటీసులు అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు వాళ్ళకేంటండి, వాళ్ళకి మంచిగా డబ్బు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, ఆస్తిపాస్తులు ఉంది, కారులో తిరుగు అనుకుంటారు. వాళ్ళు కారులో తిరిగినా, ఎలాంటి కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంక యాక్టర్ అయినా, ఎవరైనా చూడండి. ఈ మధ్య ఒక న్యూస్, ఒక డాక్టరే ఆమె వల్ల ఆమెకి ఏ దుఃఖం ఉందో నదిలో దుఃఖి చనిపోయిందని న్యూస్లో విన్నాం. అంటే డాక్టరు మరి ఎంతోమందికి వైద్యం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు, డాక్టర్కి ఎందుకు ఇలాంటి పరిస్థితి అని అనుకోవచ్చు. వారికి ఉన్న మనోవేదన ఏం కలిగింది, ఎందుకు వచ్చిందో ఆ వేదన తెలియదు కదా.
ప్రియ దేవుని బిడ్డలారు, ఎంతటి వారి అయినా వారు ఈ మనోవేదనకు గురై ఎంతోమంది నలిగిపోతున్న వారు ఉన్నారు. ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఐశ్వర్యాలున్నా, వెండి బంగారాలున్నా మానవుని జీవితంలో ఈ మనోదుఖము ఎంతగానో కృంగదీస్తుంది. ఒకవేళ ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీ పరిస్థితులను తారుమారు చేయగలిగిన శక్తిమంతుడని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అన్నిటికీ ఈరోజు ప్రతి వ్యాధికి మెడిసిన్ వచ్చింది, కానీ ఈ మనోవ్యాధికి మందు లేదు. గుర్తుపెట్టుకో ప్రియ సోదరుడా, సోదరి. ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగున్నాయి, దేనికేం చెప్తారంటే ఇది మానసిక వ్యాధి. ఏదో తాత్కాలికంగా వాళ్ళు పలానా ఇది తీసుకొని నిద్ర రావడానికి కానీ మెడిసిన్ ఇస్తారే కానీ ఈ మనోవేదనకు మందు లేదని గుర్తుపెట్టుకో సోదరుడా. ఎందుకు నలిగిపోతున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది దేవుడు మాత్రమే ఈ వ్యాధికి పరిష్కారం. గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు, ఈ వేదన నన్ను ఎంతో కృంగదీస్తున్నాయి, దీనివల్ల నేను సొమ్మసిల్లిపోతున్నాను, ఎంతో దీనివల్ల నేను అధైర్యపడిపోతున్నాను. ఆయన మహారాజైనా సరే, సింహాసనం మీదకి పాలించేవాడైనా సరే, ఎందుకంటే ఆ మనోవేదన అతని దుఃఖపరుస్తుంది, అతని కలవరపరుస్తుంది, అతని కృంగదీస్తుంది. దీనివల్ల ఈరోజు బీపీలని, ఇంకా రకరకాల షుగర్లని, ఏంటంటే ఈ టెన్షన్ దీనివల్ల పెరిగిపోతున్నాయి. ఏంటి అంటే కొంతమంది చెప్తారు, నేను నలిగిపోయి నా భర్త గురించి ఆలోచించి షుగర్ తెచ్చుకున్నాను అనేవాడు కొంతమంది. నా పిల్లల గురించి ఆలోచించి బీపీ పెరిగిపోయింది, దీనివల్ల నేను ఇలా తయారయ్యాను అనేవాడు కొంతమంది. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శోధన, ఎలాంటి మనోవేదనతో బాధపడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. కావున నేను నా నోరు మూసుకొనినను నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. ఏమంటున్నాడు ఇక్కడ? యోబు జీవితంలో నా మనోవేదన బట్టి నేను మూలుగుచుండెను. యోబు తూర్పు దిక్కంతటిలో చాలా గొప్పవాడు, బహుమంది పనివారు, ఆస్తి, గొర్రెలు, గొడ్లు, దాసీలు, ఇన్ని రకాలుగా ఇంత రిచ్గా మరి ఉన్న యోబు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ప్రియ దేవుని పిల్లలారా, అంత ఆస్తిపరుడు, అంత అంతస్తు, ఐశ్వర్యం, వెండి బంగారాలు కలిగి ఉన్న వ్యక్తి చివరికి తన జీవితంలో మనోవేదనకు గురైపోయేలా మాట్లాడుతున్నాడు. వ్యాధి వచ్చింది, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఐశ్వర్యం పోయింది, అన్నీ పోయాయి. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇతను పరీక్షించబడ్డాడు. భార్య కూడా వచ్చి అంటుంది, భార్య అసలు సహకారినిగా ఉన్న ఆమె, కష్టములు, బాధలు, శ్రమలు అన్నీ పంచుకోవాల్సిన ఆమె. ఎందుకంటే వివాహంలో మాత్రం ప్రమాణం చేస్తారు, మేలైనా, కీడైనా, కలిమైనా, వ్యాధి అయినా. ఎందుకంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మహా ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఉంటే మహా 16 సంవత్సరాలు, 17. ఒకవేళ ఇప్పుడు వయసు ఇంకా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కాబట్టి పోనీ 30 సంవత్సరాలకి పెళ్ళయింది, లైఫ్ లాంగ్ భర్తతో ఉంటారు. అది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి మరి పలానా ఇతను చేతిలో పెడుతున్నారంటే ఇతను మంచిగా చూసుకుంటాడు అనే కదా. అయితే అక్కడ ప్రమాణం ఏం చెప్తున్నా? మేలుకైనా, కీడికైనా, కలిమైనా, వ్యాధైనా, బాధైనా నిన్ను ప్రేమిస్తా. కష్టం రాంగల్లే ఆ కష్టంలో కూడా వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వ్యాధి వస్తే ఈమె ఎప్పుడు రోగాలే అనేవాడు కొంతమంది. వెళ్ళిపోయి మీ పుట్టింటి దగ్గర డబ్బు తీసుకురాపో అనేవాడు కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళని శోధించి మీ తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు, మాకేం సరిపోతుంది అని వేధించేవాడు, బాధించేవాడు కూడా ఎంతోమంది ఉండలేదు, అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు యోబు భార్య కూడా చూడండి సహకారి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భార్య అంటే ఆమె భరించేదిగా, మరి భర్తకు సహకారినిగా, అన్ని విషయాలు చేదోడివాడిగా, భార్యాభర్తలు అంటే సగభాగం ఉండవలసిన ఈమె ఏమంటుందో తెలుసా? ఎందుకయ్యా దేవుడా అన్న దేవుడు ఏం చేశాడు? యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఏమంటున్నాడు చూడండి. ఎందుకమ్మ నువ్వు అలా మాట్లాడుతున్నా, మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావే అన్నాడు. కానీ కనీసం ఆమెని పనికిమాలదైన బుద్ధి లేని దాన్ని ఎందుకు ఇలా అంటున్నా అనలా, మూర్ఖురాలా అని కూడా అనలా, నోటితో దూషించలా. చదవండి ఆ మాట. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా? అది ఏమంటున్నాడు? దేవుని వలన ఎంతో మేలు అనుభవించారు, మరి కీడు వస్తే రాని. ఇప్పుడు సాతాను శోధిస్తుంది. ఈ సాతాను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబుని కురుపులతో, పుళ్ళుతో ఎన్నో రకాలు బాధించారు. అంటే దేవుడు అన్నాడు, నా యోబు విషయం చూసావా?
అతను ఎంత భక్తిపరుడో, యథార్థవంతుడో, న్యాయవంతుడని సాతాను చెప్తుండి వీడేమంటున్నాడు తెలుసా? ఆ ఊరికి నేనా అన్నీ ఇచ్చావు అన్నాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయాయి, పనివారు చనిపోయారు, మరి గొర్రెలు గొడ్లు అన్నీ చనిపోయినా యోబు దేవునిచ్చాడు, దేవుని తీసుకున్నారు, ఈ దేవునికే మహిమ కలుగునుగాక అంటే ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడు? ఆయనకేం బాధ అండి, పిల్లలు చనిపోతే ఏం బాధ, ఆస్తి పోతే ఏం బాధ, లేకపోతే పనివారు చనిపోతే ఏం బాధ, ఆయన శరీరాన్ని మొత్తం దేవుడు అప్పుడు అనుమతి ఇచ్చాడు. ప్రాణాన్ని ఏం చేయొద్దు కానీ నీ ఇష్టం అన్నప్పుడు అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఎముకలను మొత్తి, ఎముకలు మహాబాధ కదా, చిన్న ఎముక చిట్లితే ఎంత బాధ తెలుసా? అలాంటిది యోబు ఎముకలు మొత్తాడు దుష్టుడు. అయినా తట్టుకుంటూ ఆ యొక్క బూడిదలు కూర్చొని నాలాంటి పుట్టకూడదని తనను తాను శపించుకుంటూ ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసుకోండి. భార్య అంటుంది, ఎందుకయ్యా ఈ విధంగా నువ్వు కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, నలిగిపోతున్నావు? దేవుడు ఏం చేశాడు? ఈరోజు చాలామంది జీవితం ఇలాగ ఉంది. కష్టం రాగాలే దేవుని దూషించి దేవుని విడిచిపెట్టేవాడు కొంతమంది ఉన్నారు. బాధ రాగాలి, శ్రమ రాగాలి, అన్నీ ఉంటే ఎంత గొప్ప దేవుడు అంటారు. అదే నోటితో చిన్న కష్టం రాని దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఇక చేతగా దేనికి పనికి రాకుండా చేశారు అనేవాడు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే అన్యాయస్తుడు కాదు, దేవుడైతే నిన్ను శోధించాలనుకునే వ్యక్తి కాదు. ఆయన ఎప్పటికీ ప్రేమించే దేవుడు, ప్రేమించే మనస్సు ఆయనది. ఎందుకంటే మన దోషాలను బట్టి, మన అపరాధాలను బట్టి మనము ఇలా శోధించబడుతున్నామే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని శోధించాలని, ఆయన వారిని దూషించాలనుకునే దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ గొప్పది కనుకనే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన భూమి మీదకు ఒక మానవుడిగా వచ్చే రక్తాన్ని చిందించిన ఆ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో ఎలాంటి మనోవేదనకు గురయ్యావు? ఇక్కడ గమనించినట్లయితే యోబు జీవితంలో కూడా ఈ విధంగా మనోవేదనకు గురవుతున్నాడు. చదువుదా 2 కొరింథీ పత్రిక 2:4 చదవండి. మీకు దుఃఖం కలవని కాదు కానీ మీరు నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు ఈ కొరింథీ సంఘానికి? మీకు దుఃఖము కలగవాలని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకుని నిండు శ్రమతోను మనోవేదనతో ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని సమయాలలో సంఘములో దైవజనులు మనం హెచ్చరించినప్పుడు, మనం గద్దించినప్పుడు మనము కృంగిపోకూడదు. దైవజనులు మన మంచి కొరకే. నీతిమంతుల గద్దింపులు తైలాభిషేకాలను గుర్తుపెట్టుకో. కొంతమంది సంఘాలు ఎలా ఉంటారంటే, ఆ దైవజనుడు ఏదైనా మాట అన్నాడు అనుకో, అలిగి సంఘానికి వెళ్లకుండా ఉండేవాడు కొంతమంది ఉన్నారు. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు ఎందుకు దైవజనుడు మనల్ని గద్దిస్తున్నాడంటే మనం సరిచేయబడాలి. ఉదాహరణకు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్స్ మనల్ని ఎందుకు కొడతారు, మళ్ళీ ఎందుకు గద్దిస్తారు? నువ్వు సక్రంగా ఉండాలి, మంచిగా ప్రయోజకులు అవ్వాలని. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఒక ప్రయోజకుడు ఉండాలి, అంతేగాని వాళ్ళు మనం కొట్టడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉందా చెప్పండి? కానీ ఈ రోజులు కొంతమంది పిల్లలను కొట్టినా ఊరుకోవటల్లా. చిన్నప్పటి నుంచి నేను లీడర్గా చేసేవాడిని. మాకు ఉన్న టీచర్స్ బెత్తం తీసుకురమ్మన్నప్పుడు ఈత చెట్ల దగ్గర ఉండే బ్లేడులు తీసుకెళ్ళి కట్ చేసి అవి తీసుకొచ్చి మొత్తం చివి ఆ బెత్తం ఇచ్చేవాడు. దాంతో కొడితే వాతలు పొంగే. మరి ఆ లెసన్స్ వాళ్ళు చెప్పకపోయినా, హోంవర్క్ చేయకపోయినా ఎంతో రకాల అయినా తల్లిదండ్రులు ఏమనేవాడు తెలుసా? కొట్టిన టీచర్స్ కొట్టిన ఇంకా చెప్పేవాడు, కొట్టండి వాడిని, కొట్టండి అనేవాడు. ఇప్పుడు మా పిల్లల్ని ఎందుకు కొట్టావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు క్రమపరచబడాలని. దైవజనులు కూడా ఈరోజు నిన్ను గద్దిస్తున్నారంటే నువ్వు ఒక సక్రమైన భక్తిలో పెరగాలని, నువ్వు చక్కగా ఆత్మీయంగా నిలబడాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇలాంటి మనోదుఃఖం నిన్ను వెంటాడితే ప్రభు సన్నిధిలోను దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నెహెమ్యా గ్రంథం 2:2 కూడా చదవండి. రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారము ఉన్నదేమి, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము నీ హృదయ దుఃఖము చేతని అది కలిగి ఉన్నదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితృ సమాధులు పట్టణం పాడైపోయి తన గుమ్ములో అగ్ని కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవడాని. జాగ్రత్త వినండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరంటే నెహెమ్యా.
ఈ నెహెమ్యా షూషాను కోటలో రాజుగారి దగ్గర జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్ అంటే గిన్నె అందించే జాబ్. ఈ గిన్నె అందిస్తూ రాజుగారి దగ్గర నమ్మకంగా ఉన్నవారు మాత్రమే, ఎందుకంటే రాజుగారి దగ్గర ఎవరిని పడితే వాళ్ళని గిన్నె అందించడానికి పెట్టరు. పానదాయకుడు అంటే రాజుగారికి ఒక పాలు ఇవ్వాలన్నా, ద్రాక్షరసం ఇవ్వాలన్నా, నీళ్ళు ఇవ్వాలన్నా ఇలా ఈ వ్యక్తి ద్వారానే వెళ్ళాలి. ఎందుకు? ఒకవేళ అపనమ్మకస్తులు అనుకో, అందులో విషం కలపచ్చు, రాజుగారిని చంపడానికి అనేక రకాల ప్రయోగాలు చేయొచ్చు. కాబట్టి పూర్వదినాలు ఎన్నో చెకింగ్లు చేసి, కానీ మరి కొంతమంది అయితే వాళ్ళున్న జంతువులకో దేనికో ముందు పోసి ఆ తర్వాత వీళ్ళు తాగేవాళ్ళు. అట్లా ఎన్నో పరీక్షలు చేసి, కానీ అతను నమ్మకస్తులైతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ దగ్గర అలా ఉంచుకోరు పానదాయకుడిగా. ఈ వ్యక్తి నెహెమ్యా మరి ఇంత నమ్మకస్తుడు యెరూషలేము నుండి వచ్చి ఈ షూషాను కోటలో జాబ్ చేస్తూ రాజుగారి దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక వార్త తెలిసింది. తను సొంత ప్రాంతం, తన పితరులుండి పట్టణం, తను ఎక్కడైతే పుట్టి పెరిగాడో ఆ ప్రాంతం ఇప్పుడు ఏమైందంటే యెరూషలేము అగ్ని చేత కాల్చబడింది. దుండగులు వచ్చి, శత్రువులు వచ్చి దాడి చేసి ఆ యెరూషలేము ప్రాంతాన్ని మరి అగ్ని చేత కాల్చి, ఆ గుమ్మాలు కాల్చి, ఆ దేవుని మందిరము ఇవంతా పాడైపోయిందని తెలుసుకున్నప్పుడు ఆ మాట వినేలేకే ఇప్పటి వరకు ఎప్పుడు చూసిన రాజుగారి దగ్గరికి హ్యాపీగా ఆ యొక్క గ్లాస్ తీసుకెళ్ళాలని గిన్నె అందించే వ్యక్తి ఇప్పుడు ఏమైందంటే ముఖంలో దుఃఖం, వేదన, నలిగిపోతూ కొన్నిసార్లు మన జీవితాలు కూడా అంటుంటారు, ఏమైంది, ఏంటి అలా దుఃఖంగా ఉన్నావు, ఏంటి చింతగా ఉన్నావు, బాధగా ఉన్నావని. ఆ మనోదుఃఖంతో నలిగిపోతున్నాడు. రాజుగారు అడుగుతున్నాడు, ఏంటి నెహెమ్యా ఈరోజు చూస్తే నీ ముఖం విచారంగా ఉంది, ఎప్పుడు అలా ఉండలే, ఏంటి ఏమైనా వ్యాధి వచ్చిందా, ఏదైనా బాధ, కడుపులో బాధ ఉందా, చెప్పుకోలేని బాధ ఉందా, ఏంటి వ్యాధి అంటున్నాడు. అయ్యా నాకు ఏ వ్యాధి లేదు, కానీ నాకు ఏ బలహీనత లేదు, కానీ నాకు ఉన్నదంతా ఒక్కటే బాధ, నా పితరులుండే పట్టణం అగ్ని చేత కాల్చబడింది. అయ్యో యెరూషలేము దేవాలయం అంత ప్రాంతం అంతా చిన్నాభిన్నాలుగా చేశారు. అది విన్న తర్వాత నా హృదయం తట్టుకోలేకపోతుంది. ఆ వార్త విని అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. రాజుగారు అంటున్నాడు, సరే వెళతావా, నీకు ఎన్ని రోజులు కావాలి సెలవు చెప్పు, మీకు సెలవిస్తా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తన మనోదుఃఖముతో మనోవేదనతో చూసారా ఎంత దేవుని ఎడల మక్కువతో ప్రార్థన చేస్తున్నాడు అంటే, పడిపోయిన ఆ ప్రాకారాల కొరకు, ఆ పట్టణం కొరకు ఒక భారం నెహెమ్యా ఉంది. ఈరోజు నీకున్నదా? ఆత్మీయ జీవితంలో మరి నీ బంధువులో, నీ స్నేహితులు, నీ మిత్రులో పడిపోయినప్పుడు ఆ భారం ఉన్నదా? వారి కొరకు ప్రార్థించాలని, వారి కొరకు ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడాలని నీకున్నదా? నీలో ఆ భారం ఉంటే, నెహెమ్యా లాంటి భారం ఈరోజు నీలో ఉంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు పట్టుదలతో నీవు కూడా ప్రార్థన చేస్తావు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, చూడండి ఆ వార్త విన్నప్పుడు నెహెమ్యా లేచి ఏడ్చి కన్నీరు విడిచి ఉపవాసం నుండి ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంటే, దేవా మా పరిస్థితి ఏంటయ్యా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు పడద్రోయబడినది గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో హల్లెలూయా ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా దానివల్ల మనోదుఃఖంతో వేదన పడుతూ ప్రార్థన చేస్తాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి దుఃఖం ఉంది? పిల్లల కొరక, భర్త కొరక, నీ భార్య కొరక, దేనికి నువ్వు దుఃఖపడుతున్నావు? ఆఫీసులో నీ కొలీగ్స్తో బాధలు అనుభవిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మనోవేదన అనేది తీసేసుకొని దేవుని మీద మనసు పెట్టు, ప్రార్థన చేయి, దేవుని అడుగు, కన్నీరు దేవుని దగ్గర విడువు. తప్పకుండా దేవుడు నీకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం విన్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, నీ జీవితంలో ఈ మనోదుఃఖంతో నలిగిపోతున్నవేమో, ఈరోజు ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నా బాధ, నా దుఃఖం, నా వేదన చూచుతున్న దేవుడా, నాకు జవాబు ఇవ్వమని దేవుని దగ్గర అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మరి ప్రార్థన చేద్దాం. నాతో పాటు దయచేసి ఏకీభవించండి. నీకు ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో, నలిగిపోతున్నావు, ఒకవేళ మనోదుఃఖంతో బాధపడుతున్నావు, తల మీద చేయించుకో. ఇంకెక్కడ బలహీనతలున్నా ఆ బలహీనత దగ్గర చేయించుకో. అద్భుతంగా దేవుడిని తాకబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో విత్తబడిన వాక్యము ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి.
మనోవేదనతో మనో దుఃఖముతో నలిగిపోతున్న బిడ్డలను యేసు నామములో కనికరించండి అయ్యా. వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారు అద్భుతంగా స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, కుటుంబంలో సమాధానము కలుగును గాక, నెమ్మదిని దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేను నా ప్రార్థనా బృందం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా. అంత మాత్రమే కాదు, మేము ఈ పరిచర్యను ఎంతో విశ్వాసంతో ముందుకు నడిపిస్తున్నాను. దేవుడు కనుక మీకు ప్రేరేపణ కలగజేస్తే ఈ కార్యక్రమానికి నీ వంతు నీ సహాయ సహకారాలు కూడా అందించగలరు. ఎందుకంటే 970346 అనే ఈ నెంబరుకు మరి ఫోన్పే, గూగుల్ పే ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు దేవుని యొక్క ప్రేరేపణ కొలది సహాయ సహకారాలు మీరు కూడా అందించగలరు. ఎందుకంటే మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాను. ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి. ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలంటే యూట్యూబ్ ఛానల్లో మరి చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా యొక్క వర్తమానాలు వస్తాయి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.